ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏంటంటే మనకి రిటర్న్ డిఫ్యూజర్ గురించి ఎలాగా మనం క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ సిస్టమ్ అనే ట్యాబ్‌లోకి మనం వెళ్తే, సో, సిస్టమ్ ట్యాబ్‌లో ఇక్కడ మనకి ఎయిర్ టెర్మినల్ అని చెప్పి మనకొక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ రిటర్న్ డిఫ్యూజర్ కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే రిటర్న్ డిఫ్యూజర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఎంత హైట్‌లో మనకి కావాలి అనేది కూడా మనం ఇక్కడ దాని తాలూకా హైట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 ఇన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ 2 రిటర్న్ డిఫ్యూజర్స్ కూడా మనకి ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ రిటర్న్ డిఫ్యూజర్ని ఈ ప్లేస్లో పెట్టుకుంటాను ఫస్ట్. అలాగే ఈ ప్లేస్లో ఇంకోటి పెట్టుకుంటాను ఈ రూమ్కి సంబంధించి. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రూమ్స్లో ఏంటంటే మళ్ళీ మనం సింగిల్ అవుట్పుట్. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిటర్న్ డిఫ్యూజర్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి రిటర్న్ డిఫ్యూజర్ తాలూకా సింబల్ అనేది వేరేగా వచ్చింది మనకి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రిటర్న్ డిఫ్యూజర్ కూడా ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ ఇక్కడ రిటర్న్ డిఫ్యూజర్ కూడా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే రిటర్న్ ఎయిర్ అని చెప్పేసి మనం ఓకే అని చెప్పి ఆ తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఇక్కడ ఫైనల్గా ఫినిష్ అని మనం చెప్పాలి. సో, చెప్తే ఇక్కడ మనకేమవుతుందంటే లేఅవుట్లో దాని తాలూకా కలర్ అనేది టోటల్గా మనకి డిఫరెంట్ అవుట్లుక్లోకి మనకు వస్తుంది. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఇది సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి దాని తాలూకా సింబల్ వేరేగా వచ్చింది ఇక్కడ. సో, ఇక్కడ నేను
ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ విడ్త్ ఏమో 16 ఉంది. సో ఇక్కడ నేను 12 ఇంచెస్, అలాగే ఇక్కడ 12 ఇంచెస్ అని చెప్పి నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, సో అప్లై చేసిన తర్వాత నేనేం చేస్తానంటే నాకు ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో దీన్ని ఎస్కేప్కి కొట్టేసి, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ క్రియేట్ సిమిలర్ అని ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే సో ఇక్కడ CS అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటంటే సెంటర్లో ఉన్నదే కొంచెం మనకి కాంప్లికేషన్ అనేది మనం క్రియేట్ జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా
సో ఇక్కడ నేను ఇలా తీసేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుండి ఇక్కడికి మరొకటి, అలాగే ఇది కూడా సో ఇక్కడ ఒకటి, అలాగే సో ఇక్కడ ఒకటి. మనం ఇలాగా మనం ఏం చేస్తామంటే రిటర్న్ డిఫ్యూజర్ తాలూకా లేఅవుట్ అనేది నేను సింపుల్గా అవుటర్స్ నుండి నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అది మనకి ఈరోజు క్లాస్. ఓకే.